మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీకి చెందిన 300 కుటుంబాలు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బిరదవోలుకు చెందిన వైసీపీ నేతలకు కండువా కప్పి టీడీపీలోకి సోమిరెడ్డి ఆహ్వానించారు. నియోజకవర్గ ప్రజలపై అక్రమ కేసులు పెట్టించటమే కాకాని పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మైనింగ్లో అక్రమంగా వేల కోట్లు సంపాదించారని సోమిరెడ్డి ఆరోపించారు. నాకైతే అలుపు వచ్చింది, ఆయాసం వచ్చింది. కూర్చొని వెనక్కిపోయి మంచి ఏడు దాకా ముందుకు వస్తా. ఒకటేసారి పెద్ద ఎత్తున ఇంతమంది పార్టీలో చేరటం నిజంగా నేనేమంటానంటే, నాకు అవతరోళ్ళు శత్రువులకు కూడా ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లే. కానీ ఈ దెబ్బ ఏంటంటే అతను ఎంత బాధపడతాడా అని నాకు బాధ వేసింది. అవతల ఆయన తోడేరు రెడ్డి సరే బాగా చెప్పాడు అన్న. ఆయన వ్యక్తిత్వం గురించి దగ్గరుండి చూసిన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన మాటలు నిజంగా ఆయనకు అర్థం పడుతున్నాయి. ఎందుకంటే నా కళ్ళారా చూశా ఎంతమందిని జైలుకి పంపించాడు, సర్వేపల్లిలో ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు అని. అసలు ఎక్కడన్నా నిన్న పొదలకూరులో ఆ కాలనీలో తిరిగేటప్పుడు ఆ గిరిజన్స్ ఎస్టీస్ అంటే వాళ్ళు ఎరుకుల పందులు మేపుకుంటున్నామయ్యా, పందులను చంపేశారు. ఆ తర్వాత మా పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఎస్టీ 19 వరకు మీ టైంలో పక్కన ఆత్మకూరు నియోజకవర్గం, వెంకటగిరి నియోజకవర్గం ఇప్పటికీ ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మీతో ఫోటోలు దిగామంట మా తప్పది. 2019 ఎలక్షన్స్లో అక్కడ నుంచి ఎస్టీ సర్టిఫికేట్లు ఆపిచ్చేశాడు. ఒక్క మండలంలో నాకు ఎస్ఐ పోస్ట్ పోయింది, ఇంకొకతనికి రెవెన్యూలో పోస్ట్ పోయిందంటే ఒక కుర్రాడు పొడుగ్గా ఉన్నాడు యాక్టివ్గా. సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యి ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వనందువల్ల అవతరోళ్ళు శత్రువులకు కూడా ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లే. కానీ ఈ దెబ్బ ఏంటంటే అతను ఎంత బాధపడతాడా అని నాకు బాధ వేసింది. అవతల ఆయన తోడేరు రెడ్డి సరే బాగా చెప్పాడు అన్న. ఆయన వ్యక్తిత్వం గురించి దగ్గరుండి చూసిన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన మాటలు నిజంగా ఆయనకు అర్థం పడుతున్నాయి.